మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు సీఎం క్యాంపస్? నా పేరు బాణావతి సుజాత అండి. మామిడిపల్లి విలేజ్, బాలాపూర్ మండలం, దగ్గర దగ్గర శంషాబాద్ ఉంటుంది సార్. నేను స్టాఫ్ నర్సుని. ఎగ్జామ్ రాసినాను గతంలో సంవత్సరం కిందట డిసెంబర్ లో నోటిఫికేషన్ స్టాఫ్ నర్సు పెట్టారు. అయితే ఆగస్టు లో ఎగ్జామ్ రాశాను. 2వ తారీఖు 5వ తారీఖు 80 మార్కులకి ఉండే సార్. అయితే రాశాను. 100 మార్కులకి 54 మార్కులు వచ్చాయి సార్ నాకు. మరి ఇప్పుడు మీరు సమస్య దేనికోసం వచ్చారు? మార్కుల కోసమా లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లమ్స్ కోసం? 15 రోజుల క్రితము రిజల్ట్ ఇచ్చారు సార్. దాంట్లో నాన్ లోకల్ అని ఉంది. ఎందుకు సార్ నాన్ లోకల్ అని ఉందని అంటే సెక్రటరీ దగ్గరికి వెళ్ళాను, MHSR బోర్డుకి వెళ్ళాను, మెడికల్ బోర్డుకి వెళ్ళాను. ఏమంటారమ్మా మరి అక్కడ? వాళ్ళకి అప్లికేషన్ పెట్టే లెటర్ రాయమని అన్నారు. నువ్వు కేవలం 7వ తరగతి మాత్రమే 2004లో కృష్ణా డిస్ట్రిక్ట్ లో చదివినందున అప్పుడు ఆంధ్ర తెలంగాణ లేదు సార్ అని చెప్పినాను. అయితే ఆ 2004లో ఎందుకు కృష్ణా డిస్ట్రిక్ట్ లో చదివినందుకు నాన్ లోకల్ గా పరిగణించారు. నాన్ లోకల్ లో పెట్టేశారు సార్. నాకు 58 మార్కులు వచ్చినాయి. 100కి 40 మార్కులు వచ్చిన వాళ్ళకి. నా కులం ఎస్టీ లంబాడి సార్. నాది అంటే ఇప్పుడు లంబాడి అంటే ఇక్కడ మన తెలంగాణకు సంబంధించిన, ఆంధ్రాకి సంబంధించిన, తెలంగాణకు సంబంధించిన ఆధార్ కార్డు ప్రూఫ్ కూడా ఉంది సార్. ఇది అంటే నేను బై బర్త్ తాతలు ముత్తాతలు ఇక్కడ పుట్టి పెరిగింది మొత్తం నాది ఇక్కడే సార్. మా మమ్మీ వాళ్ళేమో విలేజ్ లో పుట్టారు, దేవరకుండలో. కానీ నేను పుట్టి పెరిగింది, నావన్నీ ఇన్కమ్ సర్టిఫికెట్ లో కూడా ఇక్కడే ఉంది సార్. ఫస్ట్ క్లాస్ నుంచి MSc వరకు నేను ఇక్కడే చదివాను సార్. కేవలం చదువుకుంది ఎంతమ్మా? ఇప్పుడు BSc అయిపోయింది సార్. నాది BSc అయిపోయింది సార్. నాన్ లోకల్ అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ అవును సార్. 2015 ఏమంటారమ్మా వాళ్ళు? ఆ జీవో 124 ప్రకారము నువ్వు నాన్ లోకల్ అని అంటారు. జీవో 124 ప్రకారం ఎప్పుడు వచ్చింది? అది 2018 లో వచ్చింది. మరి నేను 7th క్లాస్ 2004లో చదివిన సార్ అని అంటే హెల్త్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాను. నాన్ లోకల్ అని వచ్చింది సార్ అంటే KCR పెట్టిన చట్టం మేము తీయనిక లేదు అన్నారు. మరి KCR వచ్చి 10 సంవత్సరాలు అయింది. నేను 7th క్లాస్ చదివి 20 సంవత్సరాలు అయింది. ఆ 2004లో నాకు ఆంధ్ర తెలంగాణ ఏర్పడి ఉంటే నేను అక్కడికి వెళ్ళేదాన్ని కాదు సార్. ఇప్పుడేమో నాన్ లోకల్ గా పెట్టి నన్ను జాబ్ లేకుండా చేసేసారు సార్. ఇప్పుడు అధికారులు, మంత్రులు, విన్నవారు అందరూ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సార్ చివరి ఆకాంక్ష, నా విజ్ఞానికి మీకు చెప్తున్నాను, నన్ను నాన్ లోకల్ గా రద్దు చేసేసి లోకల్ గా పెట్టండి సార్. నేను పుట్టింది పెరిగింది అన్ని సర్టిఫికెట్లు ఒరిజినల్ తో సహా ఉన్నాయి. కేవలం ఇప్పుడు చూడండి సార్, 1 నుంచి 5వ తరగతి నేను ఇక్కడ గవర్నమెంట్ హై స్కూల్ మలక్పేట హైదరాబాద్ లో చదివాను సార్. 1 నుంచి 5. ఇక్కడ చూస్తున్నారా అండి, ఇక్కడ 3 పిల్లలు ఉన్నారు. ఈ అమ్మాయికి ఇక్కడ క్యాంపస్ ప్రజావాణి దగ్గరికి ఎందుకు వచ్చిందని అడుగుతుంటే, మరి నేను లంబాడి జాతికి చెందిన బిడ్డను, అయినా కానీ తెలంగాణలో నాకు ఇక్కడ లోకల్ కాదు, నాన్ లోకల్ అని చెప్పేసి సర్టిఫికేట్ కేటాయించారని చెప్పేసి ఈ బాధితురాలు చెప్తుంది. మరి ఇక్కడ ఈ బాధితురాలు యొక్క బాధ ఇంటుంటే, మరి 7th వరకు అక్కడ ఉన్నది, తర్వాత ఇక్కడ చదివింది. మరి అలాంటప్పుడు మరి ఇప్పుడు మన రాజ్యాంగం ప్రకారం 1వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు జరిగితే మన తెలంగాణ బిడ్డ అని చెప్పేసి ఆదర్శించాలని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు ఒక సిస్టమ్ తెచ్చారు. మరి ఈ ఆడపడుచుకు ఎందుకు ఇలా మరి నాన్ లోకల్ అని చెప్తున్నారు? మరి ఇక్కడ 7th నుంచి 10th వరకు ఇక్కడనే చదువుకుంది అమ్మాయి. చదువుకున్నప్పుడు నాన్ లోకల్ అని చెప్పడం గిట్ట ధర్మం కాదు ఇది. ఎందుకంటే ప్రతి ఏ సెక్షన్ లో పోయినా గానీ 10వ తరగతి పాస్ అయితే మన తెలంగాణ బిడ్డ కిందకి వర్తిస్తుందని చెప్పేసి గతంలో KCR కూడా చెప్పడం జరిగింది. మరియు చాలా సెక్షన్ లో కూడా తేవడం జరిగింది. ఓఈలో కూడా కొందరిని నాన్ లోకల్ అని చెప్పేసి అప్పుడు ఆ స్కాలర్షిప్ గానీ ఆపేయడం జరిగింది. అలాంటి టైంలో 10th చదివిన వారికి ఇక్కడనే ఇచ్చారు. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? మరి ఈ ఆడపడుచుకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు? మరి అధికారులు ఒకసారి స్పందించాలని, మనస్ఫూర్తిగా లంబాడి ఆడబిడ్డను ఆదుకోవాలని కోరుకుంటున్నాము. నాన్ లోకల్ గా పెట్టేశారు. 2004లో 20 సంవత్సరాలు అవుతుంది. ఆంధ్ర తెలంగాణ నాకు తెలియదు. ఇప్పుడు ఆంధ్ర సైడ్ చూసుకుంటే 1 సంవత్సరంకి అటు నాన్ లోకలే, ఇటు చూసుకుంటే ఇటు నాన్ లోకలే. మరి నాది పరలోకమా, భూలోకమా, మధ్యలోకమా, చావులోకమా సార్? ఆ నాన్ లోకల్ 7వ తరగతి ఒక్కటి అది చూసుకుంటూ హైలైట్ చేసుకుంటూ నా చదువుకి అసలు చదువులో తమ్మి సరస్వతి అన్నట్టు నా చదువుని ఎవరు తోచేసుకున్నారు? విద్యని ఎవరు దోచుకోరు. విద్య లేని వాడు వింత పశువు అయితే నేను వింత పశువుతో సమానం అయిపోయాను. నా చదువు నాకే గుర్తించాలి. విద్యని నన్ను నాన్ లోకల్ గా గుర్తిస్తే ఇది ఎంతవరకు న్యాయం సార్? సార్ రేవంత్ రెడ్డి సార్ మీ కాలు పట్టుకుంటాను. నేను 2004లో నాది ఏం దురదృష్టమో నాకు తెలియదు, కానీ నాకు ఆంధ్ర తెలంగాణ ఏర్పడలేదు. మీరు కనుకరించి దయతలిచి సార్, నాది చివరి కోరిక సార్, ఆకాంక్ష. మీరు మీ 2 నేత్రాలు తెరిచి నన్ను నా లోకల్ తీసేసి లోకల్ గా చేయండి సార్. నేను మీకు రుణపడి ఉంటాను. నాకు 2 ఆడపిల్లలు, 1 అబ్బాయి సార్. మా ఆయన కూడా ఉద్యోగం లేదు సార్. నేను STకి అని 58 మార్కులు రంగారెడ్డి జోన్ 6 లో చదివాను సార్. 7వ తరగతి అలా హైలైట్ చేయకండి సార్. 2004లో ఆంధ్ర తెలంగాణ ఏర్పడలేదు, నాకు తెలియదు సార్. మీకు పాదాలు పట్టుకుంటా. ఇదే నా విజ్ఞప్తి, ఆకాంక్ష సార్.
మరి ఇక్కడ ఈ ఆడపడుచు చెప్పడము ఒక విధంగా కనిపిస్తున్నది. మరి ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ, ఆంధ్రలో లోకల్ కాదంటారంట, తెలంగాణలో లోకల్ కాదంటారంట. మరి మధ్యలో ఏదైనా రాష్ట్రం ఉంటే అందులోనైనా పోదామంటే రెండు రాష్ట్రాల మధ్యలో ఏ రాష్ట్రం లేదు కదా అని ఆడపడుచు ఆరోపణ చేస్తుంది. మరి దీని యొక్క వ్యవహారం ఏందో తర్వాత చూద్దాం, వేచి చూద్దాం. జై హింద్.